ఫ్రెండ్స్ నేను ఒక జోక్ తీస్తాను. ఆ జోక్ ఏందో నేను ఎప్పుడు చెప్తాను. ఆ జోక్ అసలుకి మీరు నవ్వుకుంటూనే ఉంటారండి. ఆ జోక్ ఏందో మీకు అయితే చెప్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ మా ఇంటి పక్కన మా ఊర్లో ఉంటుంది. మా డాడీ వాళ్ళ ఇంటి బూచినెల్లి, మా ఊరు బూచినెల్లిలో అయితే అట్లా ఒక్కటి ఉంటుంది. ఇంటి పక్కన ముస్లిమ్స్ అనే ఉంటారు. మా చెల్లెల టైంలోనే జుట్టు వేసుకుంటుంది, బట్టలు ఉందంటే డ్రెస్ ఇప్పుకొని ఉంది. అయితే ఆమె కూడా వస్తా నేర్చింది. బట్టలు ఉంటే రెండు పోతే ఫ్రెండ్స్ ఏడుస్తూ ఉన్నది. అయితే మా నాయనమ్మ కూడా అన్నది, రిక్వెస్ట్ కూడా చేసింది, వద్దు పెట్టా అని. అయినా కానీ వినలే మాట. అయితే మా సెకండ్ రూమ్ దేవుడి గది. అయితే మా తమ్ముడు ఏం చేసిండు, అందులో శివుడి మీద పాము బుస్ ఉంటుంది కదా. మా తమ్ముడికి పాము అనేది ఏందో తెలియదు. అక్కడ బుస్ ఉంది అంటే దాన్ని చూసి పేరు తెలియదు కాబట్టి బుస్ ఉంది, చూద్దాం పదండి అంటే పాము తెలుసు కానీ పాము ఉంది, దాండి చూద్దాం దాండి అని అంటే నిజమైన పాము లేదు. శివుడి మీద ఫోటోలో శివుడి మీద పాము ఉంటుంది కదా, చూద్దామంటే మా చెల్లెలు, నేను, మా సొంత తమ్ముడు, ఇంకా మా చెల్లెలు వాళ్ళ తమ్ముడు అందరం దాన్ని చూడడానికి రూమ్లోకి వెళ్ళాం. నెక్స్ట్ మా నాయనమ్మ మేము రూమ్లోకి వెళ్తే ఆమె అటు పోయింది. మా నాయనమ్మ అటు ముస్లిమ్స్ వాళ్ళ ఇంటికి రాగానే మా చెల్లికి పోలేలు ఎంత పడ్డాయా బాబా. మేము అనుకుంటున్నాం సరే ఆడుకో. అయితే ఆ పోలేలు ఎట్లా పడ్డాయని చెప్పాలంటేనే నవ్వు వస్తుంది. ఆ పోలేలు కట్ట మస్తు నేను కూడా పోతాను. అమ్మ పెద్దమ్మ కట్టె అందుకోమన్నది, అందుకొని ఇచ్చిన పోయి రూమ్లో కట్టు ఉంటుంది అన్నమాట. మాకు ఆ కట్టె అందుకోమన్నది, అందుకున్న అట్టపట్టి వేసుడే వేస్తూనే ఉన్నది. ఆ జోక్ అయితే మీకు ఇన్సిడెంట్స్గా చూస్తేనే తెలుసు కాబట్టి నేను అర్థమయ్యేటట్టే చెప్తున్నాను మీకు. ఇంకా వేరే లాంగ్వేజ్లో కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి. ఇంకొక వీడియో మీరు వస్తాను. రేపైతే నేను డ్యాన్స్ ప్రిపేర్ అయ్యి ఈ వీడియో తీసే వరకు ఎంత టైం పడుతుందో నాకే తెలియదు. పండుకునే టైం అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడు పండుకుంటాను. నేను వీడియో కనుక నచ్చితే కింద కామెంట్ చేయండి. అప్పటి నుండి ఫోన్కి ఛార్జింగ్ లేదు, ఇప్పుడు పెట్టి మరీ పండుకోవాలి. సో అయితే ఇంకా 2 minutes కొంచెం అట్లా ఉంది. నేను అంతలోపు టాపిక్ చెప్తాను. ఈ జోక్ నచ్చితే మీకు మస్తు నవ్వొస్తే అక్క కామెడీ జోక్ అక్క అని టైప్ చేయండి. నేను నిజం చెప్తున్నా, ఈ జోక్ మీరు చూస్తేనే కదా మీకు అర్థమవ్వదు. కానీ మీకు నవ్వు వీడియో కావాలన్నారు కాబట్టి ఈ ఇన్సిడెంట్స్ అయితే చెప్పాను. ఇది నిజంగా మా చెల్లెలకి జరిగింది.